హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పప్పు నానపెట్టే పని లేదు, అలాగే ఒక చుక్క నూనె కూడా వేయకుండా మల్లెపువ్వు లాంటి స్పాంజీ దోశలను, మెత్తటి కొబ్బరి దోశలను వేయటం చూపిస్తున్నాను. ఈ దోశలను చట్నీస్తో కానీ వెజ్ నాన్ వెజ్ కర్రీస్తో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి దోశలు చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలను వేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కప్పుతో 3 కప్పులు బియ్యాన్ని వేస్తున్నాను. ఇవి స్టోర్ బియ్యం అండి. 3/4 కేజీ వరకు వేస్తున్నాను. వీటిని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. 5 గంటల తర్వాత ఇలా బియ్యం నానిపోయాయి. ఇందులో ఒక కొబ్బరికాయని వేస్తున్నాను. ఈ కొబ్బరికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా కొబ్బరి ముక్కలను, అలాగే కొద్దిగా నానబెట్టిన బియ్యాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను అలాగే బియ్యాన్ని రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి ముక్కలు, బియ్యం మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం బియ్యం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వేసుకోవాలి. అప్పుడే పిండి బాగా నానుతుంది. దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండిని మూత పెట్టి 10 గంటల వరకు నాననివ్వాలి. అంటే నైట్ పిండిని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్నింగ్ మూత తీస్తున్నాను. చూస్తున్నారు కదా, పిండి నాని ఎయిర్ గ్యాప్స్తో పిండి చాలా బాగా నానింది. సాల్ట్ మాత్రం తప్పనిసరిగా రాత్రే వేసుకోవాలి. ఇంకా ఇందులో బేకింగ్ సోడా కానీ ఏమీ వేయనవసరం లేదు. ఇంకొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. స్టవ్ పై ప్యానం పెట్టి ఉల్లిపాయ రాసుకోవాలి. ఒక గరిటె పిండిని వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి. మూత పెట్టి 1 మినిట్ కుక్ అవనివ్వాలి. ఇందులో ఆయిల్ వేయనక్కర్లేదు. దోశ వేగేటప్పుడు కొబ్బరిలోని ఆయిల్ దిగుతుంది. ఇంతేనండి. ఇలా మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్తో దోశలు చాలా బాగా వస్తాయి. ఇలానే మిగిలిన దోశలన్నింటినీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చుక్క ఆయిల్ వేయకుండా తెల్లటి మల్లెపువ్వు లాంటి స్పాంజీ దోశలను చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ దోశలు కమ్మగా చాలా బాగుంటాయి. వీటిని చట్నీస్తో కానీ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి దోశలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా కొబ్బరి దోశలను మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.